హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, ఆల్రెడీ మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఈ పాలిటీ లెక్చర్ సిరీస్లో మీకు స్టాటిక్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, సో 2 years కరెంట్ అఫైర్స్ ఈ పాలిటీ లెక్చర్ సిరీస్ ద్వారా మనం కవర్ చేస్తాం అన్నమాట. సో మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం ఏం టాపిక్స్ కవర్ చేస్తామంటే డిమాండ్ ఫర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చూస్తాము, అండ్ కాంపోజిషన్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చూస్తాము, అండ్ దెన్ ఫంక్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, అండ్ ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 ద్వారా చేంజెస్ ఏం తీసుకొచ్చారో అది చూస్తాము, అండ్ వేరియస్ కమిటీస్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చూస్తాం, అండ్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కూడా చూస్తాం. ఓకే, సో డిమాండ్ ఫర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 1934లో ఎంఎన్ రాయ్ ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ తీసుకొచ్చారనమాట. అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేసుకోవడానికి ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉండాలి అని ఒక ఐడియా ఎంఎన్ రాయ్ ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. అండ్ 1935లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అఫీషియల్గా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉండాలి, కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసుకోవడానికి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉండాలని అఫీషియల్గా డిమాండ్ చేసింది. 1938లో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జవహర్లాల్ నెహ్రూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. అదేంటంటే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రీ ఇండియా మస్ట్ బి ఫ్రేమ్డ్ వితౌట్ అవుట్ సైడ్ ఇంటర్ఫరెన్స్ అండ్ బై కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలక్టెడ్ ఆన్ ద బేస్ ఆఫ్ అడల్ట్ ఫ్రాంచైజ్. సో అయితే మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రీ ఇండియా ఎవరు చేయాలంట? ఇది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చేయాలంట. అది ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలా ఉండాలి అని అంటే ఇట్ మస్ట్ బి ఎలక్టెడ్ బై అడల్ట్ ఫ్రాంచైజ్. అంటే ప్రజలచే ఎన్నుకోబడిన ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఉండాలి. ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీయే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని తయారు చేయాలని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని 1939 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎండోర్స్ చేసింది, రీట్రేట్ చేసింది అనమాట, ఒక రెజల్యూషన్ పాస్ చేసి. ఓకే, అయితే ఇలా డిమాండ్ చేసిన తర్వాత అదే టైంలో వరల్డ్ వార్ 2 కూడా మనం చూసాము. సో ఆ వరల్డ్ వార్ 2 వచ్చినప్పుడు ఇండియన్ సపోర్ట్ కూడా కావాలి, ఇండియన్స్ని ఏదో విధంగా అపీజ్ చేయాలని బ్రిటిష్ గవర్నమెంట్ ట్రై చేస్తుంది. సో అందులో భాగంగానే ఈ డిమాండ్ ఏదైతే రైజ్ చేస్తారో ఆ డిమాండ్ని యాక్సెప్ట్ చేస్తూ ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్టెన్స్ చేస్తూ 1940లో ఆగస్ట్ ఆఫర్ అని బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకొచ్చింది అనమాట. 1942లో సర్ స్టాన్ఫోర్డ్ క్రిప్స్ అనే పర్సన్ ఎవరంటే హీఈస్ ఎ మెంబర్ ఆఫ్ బ్రిటిష్ క్యాబినెట్. ఆ టైంలో బ్రిటిష్ క్యాబినెట్లో ఒక మెంబర్ అనమాట. ఇతను ఏంటంటే క్రిప్స్ ప్రపోజల్ అని ఇండియాకి ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసుకోవచ్చు, అది కూడా వరల్డ్ వార్ 2 తర్వాతే చేసుకోవాలి అని చెప్పేసి, అప్పుడు మాత్రమే మీకు అవకాశం ఇస్తాం మేము అని చెప్పేసి క్రిప్స్ ప్రపోజల్ తీసుకురావడం జరిగిందనమాట. సో ఆ ప్రపోజల్ని ముస్లిం లీగ్ రిజెక్ట్ చేసింది. ఎందుకు రిజెక్ట్ చేసింది అని అంటే ముస్లిం లీగ్ యాక్చువల్గా ఇట్ ఈస్ ఎయిమింగ్ ఫర్ సపరేట్ పాకిస్తాన్, మాకు సపరేట్గా ఒక కంట్రీ కావాలి, అది మేము పాకిస్తాన్, వి వాంట్ సపరేట్ కంట్రీ అని చెప్పేసి డిమాండ్ చేస్తుంది అనమాట. సో అయితే దీని తర్వాత క్రిప్స్ ప్రపోజల్ తర్వాత క్యాబినెట్ మిషన్ ఒకటి వచ్చింది. ఈ క్యాబినెట్ మిషన్ని బేస్ చేసుకొని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఫార్ములేట్ చేయడం జరిగిందనమాట, ఫ్రేమ్ చేయడం, ఆ స్ట్రక్చర్ని, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలా ఉండాలనేది ఈ క్యాబినెట్ మిషన్ చెప్పిందనమాట. సో ఈ క్యాబినెట్ మిషన్ ఏం చెప్పిందనంటే మేము సపరేట్గా ఇండియాని మేము డివైడ్ చేయము, 2 సపరేట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీస్ అవసరం లేదు, ఒకటి చాలు అని ఏదో విధంగా ముస్లిం లీగ్ని అపీజ్ చేయడానికి, బుజ్జగించడానికి ప్రయత్నించింది. అందులో కొంతవరకు సక్సెస్ అయిందనమాట. అఫ్కోర్స్ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు మొదటికే వచ్చి సపరేట్గా పాకిస్తాన్ కావాలని డిమాండ్ చేశారనుకోండి. కానీ ప్రస్తుతం అయితే ఎలక్షన్స్కి వెళ్ళి ముస్లిం లీగ్ ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ని బేస్ చేసుకొని ఎలక్షన్స్కి వెళ్ళడం జరిగింది. అండ్ ఎలక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేసి కొన్ని సీట్స్ కూడా గెలుచుకోవడం జరిగింది. అయితే ఈ కాంపోజిషన్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మనం చూస్తే టోటల్ మెంబర్స్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వచ్చేసరికి 389 మెంబర్స్ ఉన్నారనమాట, 389 సీట్స్. అందులో 296 సీట్స్ వచ్చేసరికి బ్రిటిష్ ఇండియాని రిప్రజెంట్ చేస్తుంది, అండ్ 93 సీట్స్ వచ్చేసరికి ప్రిన్స్లీ స్టేట్స్. సో ఈచ్ వన్
ఈజ్ నామినేటెడ్ బై రెస్పెక్టివ్ ప్రిన్సిలీ స్టేట్. ఓకే, అండ్ ఈ బ్రిటిష్ ఇండియాలో ఇంకా ఫర్దర్గా మనం డివైడ్ చేస్తే అందులో 292 సీట్స్ వచ్చేసరికి 11 బ్రిటిష్ ప్రావిన్సెస్ నుంచి రిప్రజెంటేటివ్స్ వస్తారనమాట కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలోకి. అండ్ 4 వచ్చేసరికి చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ నుంచి వస్తారు. ఓకే, అయితే ఈ ఎలా సీట్స్ అలొకేషన్ ఎలా చేశారు అని అంటే ఫర్ ఎవ్రీ 10 lakh పాపులేషన్ అంటే 1 million పాపులేషన్కి వచ్చేసరికి ఒక సీట్ కేటాయించడం జరిగింది. అంటే బేస్డ్ ఆన్ ద పాపులేషన్ ఈ సీట్స్ డివిజన్ చేయడం జరిగింది అనమాట. ఈ సీట్స్ కూడా ముస్లిమ్స్, సిక్స్ అండ్ జనరల్ కోటాగా డివైడ్ చేయడం జరిగింది. సో ఈ ముస్లిమ్స్ అంటే ఇక్కడ ముస్లిమ్స్ వచ్చేసరికి ముస్లిం కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తుంది, అండ్ సిక్స్ వచ్చేసరికి సిక్ కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తుంది. జనరల్ కోటా వచ్చేసరికి మిగతా వాళ్ళందరూ కూడా ఇందులో ఉంటారనమాట. అంటే ఈచ్ కమ్యూనిటీ విల్ బీ రిప్రజెంటెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ దట్ కమ్యూనిటీ ఫ్రమ్ ద ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా ప్రజలచే ఎన్నుకోబడరు, మధ్యలో ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయి. ఈ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ని వాళ్ళ వర్గాలకు అనుగుణంగా ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట. అంటే మొత్తం 296 సీట్స్లో 292 సీట్స్ వచ్చేసరికి 11 బ్రిటిష్ ప్రావిన్సెస్ వాళ్ళ పాపులేషన్ తగ్గట్టుగా క్లాసిఫై చేస్తారు, సీట్స్ అలొకేట్ చేస్తారు ఒక్కొక్క ప్రావిన్స్కి ఇన్ని అని. అందులో రకరకాల కమ్యూనిటీస్ ఉంటారు కదా, అంటే ముస్లిమ్స్ ఉంటారు, సిక్స్ ఉంటారు, జనరల్ కేటగిరీ ఉన్నారు అనుకుందాం. సో వాళ్ళ నుంచి రిప్రజెంటేటివ్స్ ఉంటాయి అన్నమాట. అంతేగాని ఇక్కడ డైరెక్ట్గా ప్రజలు ఇన్వాల్వ్ అయ్యి ప్రజలు ఎన్నుకోవట్లేదు, గుర్తుపెట్టుకోండి. ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఉన్న ఆ సభ్యులే, ఆ మెంబర్సే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ని ఎలక్ట్ చేసుకుంటారు ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఓకే, అండ్ దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఎలక్టెడ్ బాడీ, ఇట్ ఈస్ పార్ట్లీ ఎలక్టెడ్ బాడీ అండ్ పార్ట్లీ నామినేటెడ్ బాడీ, పార్ట్లీ ఎలక్టెడ్ అండ్ పార్ట్లీ నామినేటెడ్. సో ఇలాగా మనకి మొత్తం కూడా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కాంపోజిషన్ అయితే చేయడం జరిగింది. ఆ కాంపోజిషన్ మొత్తం ఫ్రేమ్వర్క్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఎలక్షన్స్కి వెళ్ళడం జరిగింది అనమాట. జూలై అండ్ ఆగస్ట్ 1946లో ఎలక్షన్స్కి వెళ్తే టోటల్ 208 సీట్స్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గెలిచింది, అండ్ 73 సీట్స్లో ముస్లిం లీగ్ గెలిచింది, అండ్ 15 అదర్ సీట్స్ వచ్చేసరికి చిన్న గ్రూప్లు ఉంటాయి కదా, చిన్న చిన్న పార్టీస్, నెక్స్ట్ ఇండివిజువల్స్, వీళ్ళు ఇండిపెండెంట్స్ వీళ్ళు గెలిచారనమాట. అయితే ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఆల్ కమ్యూనిటీస్ వచ్చేసారనమాట. అంటే ఇక్కడ ఎలక్షన్స్లో నిలబడిన వాళ్ళందరూ కూడా చాలా కమ్యూనిటీస్ అందరూ రిప్రజెంట్ అయ్యేలాగా నిలబడ్డారు. అంటే హిందూస్, ముస్లిమ్స్, సిక్స్, పార్సీస్, ఆంగ్లో ఇండియన్స్ నుంచి ఇండియన్ క్రిస్టియన్స్, ఎస్సీస్, ఎస్టీస్, ఉమెన్, సో ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అందరూ కూడా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలోకి వచ్చారు. కానీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఇంపార్టెంట్ పర్సన్ మహాత్మా గాంధీ అయితే లేరు, గుర్తుపెట్టుకోండి. వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ December 9, 1946 ఫస్ట్ మీటింగ్ అయితే చేసుకుంది. తర్వాత ఈ ఫస్ట్ మీటింగ్లోనే ముస్లిం లీగ్ అయితే దీన్ని రిజెక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఈ ముస్లిం లీగ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయలేదు, అండ్ అది మాకు సపరేట్ పాకిస్తాన్ కావాలని డిమాండ్ చేసింది, పూర్తిగా బాయ్కాట్ చేసింది అనమాట. అయితే ఇందులో ఇప్పుడు ఇక్కడ ఏంటి, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ లేకపోతే చైర్మన్స్ని ఎన్నుకోవాలి కాబట్టి టెంపరీ చైర్మన్గా డాక్టర్ సచ్చిదానంద సిన్హాని ఎలక్ట్ చేసుకోవడం జరిగిందనమాట. ఎలా ఎలక్ట్ చేశారంటే ఫ్రెంచ్ ప్రాక్టీస్ని ఫాలో అయ్యి డాక్టర్ సచ్చిదానంద సిన్హాని టెంపరీ చైర్మన్గా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలక్ట్ చేసింది. సో ఫ్రెంచ్ ప్రాక్టీస్ అంటే ఏంటంటే జనరల్లీ ద ఓల్డెస్ట్ మెంబర్ని టెంపరీ చైర్మన్గా కానీ ఓల్డెస్ట్ మెంబర్ని ఇప్పుడు మనం చూస్తున్నాము, కొత్తగా ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకొని కొత్తగా ఫామ్ అయిన పార్లమెంట్ కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్ కానీ ఉంటే దాంట్లో స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకునే ముందు ఏం చేస్తారంటే ఒక సీనియర్ పర్సన్ అంటే ఓల్డెస్ట్ మెంబర్ కానీ లేకపోతే సీనియారిటీ ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా ఉన్న పర్సన్ కానీ ఎక్కువసార్లు ఎంపీగా ఉన్న పర్సన్ కానీ టెంపరీ స్పీకర్గా ప్రోటమ్ స్పీకర్గా
ఎన్నుకోవడం చేస్తారనమాట. ద సేమ్ వే దాన్నే ఫ్రెంచ్ ప్రాక్టీస్ అని అంటారు. ఓకే, సో అదే విధంగా ఇక్కడ ఏంటంటే ఓల్డెస్ట్ మెంబర్ని డాక్టర్ సచ్చిదానంద సిన్హా అనే పర్సన్ని టెంపరరీ చైర్మన్గా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఎలక్ట్ చేయడం జరిగిందనమాట. తర్వాత December 11, 1946న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని పర్మనెంట్ చైర్మన్గా ప్రెసిడెంట్గా అసెంబ్లీ ఎలక్ట్ చేసుకుంది. తర్వాత January 25, 1947న హెచ్సి ముఖర్జీని వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేసుకుంది. అండ్ తర్వాత ఏం చేసిందంటే ఇద్దరు వైస్ ప్రెసిడెంట్స్ ఉండాలని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నిర్ణయించుకుంది. అండ్ July 16, 1947న విటి కృష్ణమాచారిని సెకండ్ వైస్ ప్రెసిడెంట్గా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎన్నుకుందనమాట. December 13, 1946న జవహర్లాల్ నెహ్రూ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మూవ్ చేయడం జరిగింది. సో ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అంటే ఏంటంటే మన కంట్రీ ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫిలసాఫికల్ స్ట్రక్చర్ ఉండబోతుంది, ఎటువంటి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వబోతుంది, మన కాన్స్టిట్యూషన్ ఎలా ఉండాలి, ఓకే, ఎక్కడి నుంచి పవర్ ఉంది, ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎక్కడి నుంచి పవర్ వచ్చింది, సో మన దేశం ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయాలనుకుంటుంది ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని కూడా, మన కాన్స్టిట్యూషన్ ఎలా ఉండాలనుకుంటుంది కూడా ఇక్కడ ఇందులో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇదేంటంటే ఇండియా విల్ బీ యాజ్ ఏ సోవరెన్ అండ్ రిపబ్లిక్ అనమాట. సో ఇండిపెండెంట్గా ఉంటుంది, ఎవరి మీద ఆధారపడదు, సోవరెన్గా బయట ఫోర్సెస్ నుంచి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఫ్రీగా ఇండియా ఉండబోతుంది. అండ్ రిపబ్లిక్గా ఉంటుంది అనమాట. రిపబ్లిక్ అంటే ఏంటంటే విచ్ హ్యాస్ అన్ ఎలక్టెడ్ హెడ్. ఇప్పుడు మనకు ప్రెసిడెంట్ ఉన్నారు, ఎలక్టెడ్ హెడ్ ఉన్నారు కదా, అవునా కదా, ఇండైరెక్ట్లీ ఎలక్ట్ అయినా ఎలక్టెడ్ హెడ్ ఉన్నారు. ఓకే, అండ్ అది మాత్రమే కాకుండా ఈ టెరిటరీస్ ఏదైతే ఉందో అంటే బ్రిటిష్ ఇండియా అవ్వచ్చు, ఇంకా భవిష్యత్తులో మన ఇండియాలో జాయిన్ అయ్యే ఏదైనా టెరిటరీస్ ఉంటే ఆ టెరిటరీస్ మొత్తం కలిపి కూడా ఒక యూనియన్గా ఉంటుందని కూడా ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ చెప్పడం జరిగింది. అండ్ ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ ద పీపుల్, ప్రజల నుంచి ఈ పవర్ వచ్చింది. ఆల్ పవర్ అండ్ అథారిటీ ఈజ్ ఫ్రమ్ ద సోవరెన్ ఇండిపెండెంట్ ఇండియా, దట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అనమాట. ఓకే, అండ్ మన ఇండియాలో ఈ జస్టిస్ గ్యారంటీ ఇవ్వాలనుకుంటుంది. అండ్ ప్రజలందరికీ కూడా జస్టిస్ గ్యారంటీ ఇవ్వాలనుకుంటుంది. అండ్ అందరికీ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ, అండ్ అందరికీ చట్టం ముందు అందరూ సమానంగా ఉండేలాగా, అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా. ఓకే, అండ్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ బిలీఫ్ ఉండాలి, ఫెయిత్ ఉండాలి, అండ్ వర్షిప్ ఉండాలి, అండ్ ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్. ఓకే, అండ్ ఇవన్నీ కూడా సబ్జెక్ట్ టు ద లా అండ్ పబ్లిక్ మొరాలిటీ అనమాట. అంటే ఏంటి, ఇవన్నీ ఫ్రీడమ్ ఉన్నంత మాత్రాన ఇదంతా కూడా ఆర్బిటరీ ఫ్రీడమ్ కాదు, అన్లిమిటెడ్ ఫ్రీడమ్ కాదు, కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరుగుతుంది అని ఇందులో ఆల్రెడీ చెప్పడం జరిగిందనమాట. ఓకే, అండ్ యాడిక్వేట్ సేఫ్ గార్డ్స్ ఫర్ మైనారిటీస్ మాత్రమే కాదు, బ్యాక్వర్డ్ ట్రైబల్ ఏరియాస్కి, డిప్రెస్డ్ క్లాసెస్కి అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వీళ్ళందరికీ కూడా యాడిక్వేట్ సేఫ్ గార్డ్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ ఇంటిగ్రిటీ అండ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద రిపబ్లిక్ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అండ్ సోవరెన్ రైట్స్ ఉంటాయి అన్నమాట. సోవరెన్ రైట్స్ దేని మీద ఉంటుంది, ఆన్ ఎయిర్, ల్యాండ్ అండ్ సీ. ఓకే, సో ఇలాగా మనకి ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అనేది మూవ్ చేయడం జరిగింది బై జవహర్లాల్ నెహ్రూ on December 13, 1946 in Constituent Assembly, and this objective resolution was unanimously adopted on January 12, 1947. గుర్తుపెట్టుకోండి, డేట్తో సహా గుర్తుపెట్టుకోండి, January 22, 1947. సో ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ లేటర్ ఆన్ విత్ మోడిఫైడ్ వర్షన్స్ మోడిఫై చేసి దాన్ని అదే ప్రియంబల్ ఆఫ్ ద ప్రజెంట్ కాన్స్టిట్యూషన్గా ఉంది అని మనం చెప్పచ్చు. సో ఇందులో ఆల్రెడీ వచ్చాయి కదా, సోవరెన్ ఇండిపెండెంట్ ఇండియా, ఈక్వాలిటీ, సో ఇవన్నీ కూడా మనకు ప్రియంబల్లో ఉన్నాయి. ఫ్రీడమ్ ఆఫ్ థాట్, బిలీఫ్, ఫెయిత్, ఇవన్నీ కూడా మనకి ప్రియంబల్లో ఉన్నాయి కాబట్టి. అండ్ అది మాత్రమే కాకుండా పవర్, సోర్స్ ఆఫ్ అథారిటీస్ ఫ్రమ్ ద పీపుల్ అని, సో ఇవన్నీ కూడా ప్రియంబల్లో ఉన్నాయి.
అర్థమైందా? సో ఇలాగా ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ తీసుకురావడం జరిగింది, అది యునానిమస్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది బై కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. అయితే ముస్లిం లీగ్ ఎలా అయితే బాయ్కాట్ చేసిందో ఈ 93 ప్రిన్సిపల్ స్టేట్స్ కూడా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయలేదు. అండ్ ఈ మౌంట్ బ్యాటన్ ప్లాన్ తీసుకురావడం జరిగింది June 3, 1947. సో ఈ మౌంట్ బ్యాటన్ ప్లాన్ ద్వారా ఏంటంటే ఇండియాని పార్టీషన్ చేయాలని డిసైడ్ అయిపోయారు, ఎందుకంటే ముస్లిం లీగ్ ఒప్పుకోవట్లేదు కాబట్టి. సో ఇండియాని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలనుకున్నారు. తర్వాత ఏంటంటే ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఇండిపెండెన్స్ యాక్ట్ ద్వారా కొన్ని చేంజెస్ తీసుకొచ్చారనమాట దాని ఫంక్షనింగ్లో. సో అదేంటంటే ఇది 2 రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి. ఒకటి ఏంటంటే కాన్స్టిట్యూషన్ తయారు చేసుకోవడం, 2 ఏంటంటే ఆర్డినరీ లాస్ తయారు చేయడానికి కోసం. సో కాన్స్టిట్యూషన్ తయారు చేసుకోవడానికి అది కూర్చున్నప్పుడు ఆ టైంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ విల్ యాక్ట్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇట్ ఆర్ చైర్మన్ ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇట్. అండ్ వన్ ఇట్ సిట్స్ యాజ్ ఏ లెజిస్లేటివ్ బాడీగా అది మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇట్ కెన్ మేక్ ఎనీ ఆర్డినరీ లాస్. ఇట్ కెన్ మేక్ ఎనీ ఆర్డినరీ లాస్. ఆ టైంలో దానికి చైర్మన్గా జీవి మావ్లాంకర్ దానికి చైర్మన్గా ఉంటారనమాట. సో ఈ 2 ఫంక్షన్స్ వచ్చేసరికి మనకి November 26, 1949 వరకు కూడా ఈ 2 ఫంక్షన్స్ కంటిన్యూ చేసింది. అంటే 2 ఫంక్షన్స్ తీసుకురావడం జరిగింది. ఒకటి కాన్స్టిట్యూషన్ రాసుకోవడం కోసం, 2 ఆర్డినరీ లాస్ చేయడం కోసం. సో ఈ 2 ఫంక్షన్స్ అప్పుడు 2 డిఫరెంట్ పర్సన్స్ విల్ చైర్ ద మీటింగ్ అనమాట. అండ్ అది మాత్రమే కాకుండా ముస్లిం లీగ్ వెళ్ళిపోయారు కాబట్టి పాకిస్తాన్ ఏరియాస్ నుంచి ఉన్న రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు కాబట్టి నెంబర్ కూడా తగ్గిపోయింది అనమాట. సో టోటల్ 389 నుంచి 299కి తగ్గిపోయారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్న స్ట్రెంగ్త్. ఈ 299లో 229 వచ్చేసరికి బ్రిటిష్ ఇండియాని రిప్రజెంట్ చేసేవాళ్ళు. అండ్ రిమైనింగ్ 70 మెంబర్స్ వచ్చేసరికి ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ అనమాట. సో 1 by 1 ఈ ప్రిన్స్లీ స్టేట్స్ మెంబర్స్ అందరూ కూడా మనం కూడా ఏం చేసాము, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి మన దేశంలోకి ఒక్కొక్కళ్ళని జాయిన్ చేసేసుకున్నాం అనమాట. యాక్చువల్గా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారు, మీ ఇష్టం, మీరు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఇండిపెండెంట్గా ఉండాలంటే ఉండొచ్చు. కానీ మనం ఒప్పుకోం కదా, ఎందుకంటే మన దేశంలోనే ఇండిపెండెంట్గా విత్ ఇన్ ద టెరిటోరియల్ బౌండరీస్లోనే ఉండాలి అని అంటే అది మనం ఒప్పుకోం. కాబట్టి మనం మెల్లిగా ఒక్కొక్కరిని బై ఫోర్స్ అవ్వచ్చు, బై ఇన్ఫ్లుయెన్సింగ్ దమ్ సంహవ్ అవ్వచ్చు, మన దేశంలోకి మనం కలిపేసుకున్నాం. సో కాన్స్టిట్యూషన్ని రాసుకోవడం, నెక్స్ట్ ఆర్డినరీ లాస్ తయారు చేయడం మాత్రమే కాకుండా అదర్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. అంటే అదర్ ఫంక్షన్స్ ఏం చేసిందో కూడా మనం చూద్దాం. సో ఇది ఏం చేస్తుందంటే ఇండియా కామన్వెల్త్లో జాయిన్ అవ్వడానికి రాటిఫికేషన్ చేసింది అనమాట May 1949. అంటే ఇండియాస్ మెంబర్షిప్ ఆఫ్ కామన్వెల్త్ వాజ్ రాటిఫైడ్ ఇన్ May 1949. అది మాత్రమే కాకుండా నేషనల్ ఫ్లాగ్ని అడాప్ట్ చేసుకుంది. ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది? July 22, 1947. డేట్ గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు మిగతా వాటితో పోల్చుకుంటే. అండ్ నేషనల్ యాంథమ్ను కూడా అడాప్ట్ చేసుకుంది. ఇది January 24, 1915 నేషనల్ యాంథమ్ అడాప్ట్ చేసుకుంది. నేషనల్ సాంగ్ని కూడా అడాప్ట్ చేసుకుంది ఆన్ ద సేమ్ డే, అంటే January 24, 1915. సో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని కూడా ఫస్ట్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేసుకుంది ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో ఫస్ట్ ప్రెసిడెంట్గా ఎప్పుడు ఎలక్ట్ చేసుకుంది? January 24, 1915. సో ఇలాగా ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కూడా మొత్తం 11 సెషన్స్లో మొత్తం కంప్లీట్ చేసింది అనమాట. కానీ చాలా ఎక్కువ టైం తీసుకోవడం అయితే చేసింది. 2 years 11 months 18 days తీసుకుంది అనమాట. 2 years 11 months 18 days అయితే తీసుకుంది టు ఫ్రేమ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సచ్ అ లాంగ్ టైం, అంటే ఇంత ఎక్కువ టైం తీసుకున్న కంట్రీ ఏదైనా ఉంది అని అంటే ఇట్ ఈస్ ఇండియా, నాట్ టు ఫ్రేమ్ ఇట్స్ కాన్స్టిట్యూషన్. ఇలాగ 60 కంట్రీస్ కాన్స్టిట్యూషన్స్ తరోగా స్టడీ చేసి దాంట్లో ఉన్న బెస్ట్ తీసుకున్నాం అనమాట. అండ్ మొత్తం కూడా ఈ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ని 114 days దాన్ని కన్సిడర్ చేసి దాని మీద చర్చ జరిగి అడాప్ట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. అది మాత్రమే కాకుండా 64 lakhs దీనికోసం ఖర్చు పెట్టడం జరిగింది. 64 lakhs దీనికోసం ఖర్చు పెట్టడం జరిగింది. సో
ఆన్ January 24, 1915 కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫైనల్ సెషన్ జరిగింది. తర్వాత అది నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చి 1951-52లో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ వచ్చి కొత్తగా పార్లమెంట్ ఏర్పడే అంతవరకు కూడా ప్రొవిన్షియల్ పార్లమెంట్గా అది పనిచేసింది. గుర్తుపెట్టుకోండి. అంటే January 24, 1950తో అది ఎండ్ అయిపోలేదు. నెక్స్ట్ ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్ జరిగి కొత్తగా పార్లమెంట్ ఏర్పడే అంతవరకు కూడా ఇది ప్రొవిన్షియల్ పార్లమెంట్గా ఇది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ పనిచేసింది. గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసుకోవడానికి వర్క్ డివిజన్ అయితే జరిగిందనమాట. సో వేరియస్ కమిటీస్ ఉన్నాయి. మేజర్ కమిటీస్ ఒక 8 ఉన్నాయి, మిగతా అన్ని మైనర్ కమిటీస్ ఉన్నాయి. ఈ మేజర్ కమిటీస్ వాటి చైర్మన్స్ ఎగ్జామ్లో అడుగుతారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మ్యాచ్డ్ కరెక్ట్లీ రిగార్డింగ్ ద కమిటీస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మ్యాచ్డ్ ఇన్కరెక్ట్లీ రిగార్డింగ్ ద కమిటీస్. ఇలాగా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని బైహార్ట్ చేసేయటమే. సో మేజర్ కమిటీస్ వచ్చేసరికి యూనియన్ పవర్స్ కమిటీకి చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ, అండ్ యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీకి వచ్చేసరికి కూడా చైర్మన్ వచ్చేసరికి జవహర్లాల్ నెహ్రూ, అండ్ ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ వచ్చి సర్దార్ పటేల్. గుర్తుపెట్టుకోండి, ప్రొవిన్షియల్ అని వస్తే సర్దార్ పటేల్. 2 యూనియన్స్, 2 కూడా జవహర్లాల్ నెహ్రూ. ఓకే. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ మనకు తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అండ్ అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, మైనారిటీసు, ట్రైబల్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ దానికి చైర్మన్ వచ్చేసరికి సర్దార్ పటేల్ అనమాట. ఇందులో కూడా 5 సబ్ కమిటీస్ ఉన్నాయి. సో ఆ 5 సబ్ కమిటీస్ ఏంటంటే మళ్ళీ ఫర్దర్ వర్క్ డివిజన్ జరిగింది. ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ వచ్చేసరికి జేబీ కృపలాని, మైనారిటీ సబ్ కమిటీ వచ్చేసరికి హెచ్సి ముఖర్జీ, అండ్ నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ట్రైబల్ ఏరియాస్ అండ్ అస్సాం ఎక్స్క్లూడెడ్ అండ్ పార్ట్లీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ సబ్ కమిటీ వచ్చేసరికి గోపీనాథ్ బార్డోలై. ఓకే. అండ్ ఎక్స్క్లూడెడ్ అండ్ పార్షియల్లీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ సబ్ కమిటీ వచ్చేసరికి ఏవి టక్కర్. నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ట్రైబల్ ఏరియాస్ సబ్ కమిటీ వచ్చేసరికి సబ్ కమిటీ ఒకటి సెటప్ చేయడం జరిగింది. అండ్ అది మాత్రమే కాకుండా అదర్ మేజర్ కమిటీస్ వచ్చేసరికి రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, స్టేట్స్ కమిటీ వచ్చేసరికి జవహర్లాల్ నెహ్రూ. గుర్తుపెట్టుకోండి, 3 కమిటీస్కి ఇక్కడ చైర్మన్గా జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. ఓకే. యూనియన్ పవర్స్ కమిటీ, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ అండ్ స్టేట్స్ కమిటీ, అంటే కమిటీ ఫర్ నెగోషియేటింగ్ విత్ స్టేట్స్ అనమాట. ప్రొవిన్షియల్ కమిటీస్ వచ్చేసరికి జవహర్లాల్ నెహ్రూ అండ్ స్టీరింగ్ కమిటీ వచ్చేసరికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఓకే. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్కి కూడా మంచి రోల్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఆయన ఆల్రెడీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ప్రెసిడెంట్గా ఉండడం మాత్రమే కాకుండా ఈ కమిటీ స్టీరింగ్ కమిటీ చైర్మన్గా, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఆబ్వియస్లీ ఆయన చైర్మన్ కాబట్టి, ఆయన ప్రెసిడెంట్ కాబట్టి రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కూడా అతన్నే చైర్మన్గా చేయడం జరిగిందనమాట. అండ్ మైనర్ కమిటీస్ వచ్చేసరికి ఈ మైనర్ కమిటీస్ ఆ కమిటీ పేరేంటి, చైర్మన్స్ ఎవరు, అది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ వచ్చేసరికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. క్రెడెన్షియల్స్ కమిటీ వచ్చేసరికి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. హౌస్ కమిటీ బి పట్టాభి సీతారామయ్య. ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ వచ్చేసరికి డాక్టర్ కేఎం మున్షి. అడ్హాక్ కమిటీ ఆన్ నేషనల్ ఫ్లాగ్ వచ్చేసరికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. అండ్ కమిటీ ఆన్ ఫంక్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వచ్చేసరికి జీవి మావలాంకర్. అడ్హాక్ కమిటీ ఆన్ సుప్రీం కోర్ట్ ఎస్ వరదాచారి. గుర్తుపెట్టుకోండి. సో ఈ ఎస్ వరదాచారి అనే పర్సన్ హీఈస్ ఎ నాట్ మెంబర్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మెంబర్ కాదు, అయినప్పటికీ ఆయనకి అడ్హాక్ కమిటీ ఆన్ సుప్రీం కోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట. కమిటీ ఆన్ చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ వచ్చేసరికి బి పట్టాభి సీతారామయ్య. అండ్ ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ ఫైనాన్షియల్ ప్రావిజన్స్ ఆఫ్ యూనియన్ కాన్స్టిట్యూషన్ వచ్చేసరికి నళిని రంజన్ సర్కార్. నాట్ అన్ అసెంబ్లీ మెంబర్. సో నాట్ అన్ అసెంబ్లీ మెంబర్ గుర్తుపెట్టుకోండి. లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిటీ ఎస్కే దార్, నాట్ అన్ అసెంబ్లీ మెంబర్. స్పెషల్ కమిటీ టు ఎగ్జామిన్ ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ వచ్చేసరికి జవహర్లాల్ నెహ్రూ. ప్రెస్ గ్యాలరీ కమిటీ ఉషా నాథ్ సెన్. అడ్హాక్ కమిటీ ఆన్ సిటిజన్షిప్ ఎస్ వరదాచారి, నాట్ అన్ అసెంబ్లీ మెంబర్. గుర్తుపెట్టుకోండి, వరదాచారికి ఇంపార్టెంట్ రోల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సిటిజన్షిప్ ఒకటి, సుప్రీంకోర్టు. ఓకే. సో ఇలాగ డైరెక్ట్గా మీకు ఎగ్జామ్లో చైర్మన్ ఎవరు, ఆ కమిటీ ఏంటి, ఇలా డైరెక్ట్గా ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి
వీటిని అలాగా ఒక 3 to 4 times రివిజన్ చేసుకోండి, రీకలెక్ట్ చేసుకోండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీ ఆఫ్ ఆల్ ద మేజర్ కమిటీస్ వచ్చేసరికి డ్రాఫ్టింగ్ కమిటీ అనమాట. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ పని ఏంటంటే ఇట్ వాజ్ ఎంట్రస్టెడ్ విత్ ద టాస్క్ ఆఫ్ ప్రిపేరింగ్ ఎ డ్రాఫ్ట్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్. సో ఇది August 29, 1947 దీన్ని సెటప్ చేయడం జరిగింది. ఇందులో 7 members ఉన్నారు. ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో 7 members. సో ఆ మెంబర్స్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, హీ యాక్ట్స్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ దిస్ డ్రాఫ్టింగ్ కమిటీ, అండ్ ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ అండ్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, డాక్టర్ కేఎం మున్షి, సయ్యద్ మహమ్మద్ సదుల్లా, ఎన్ మాధవరావు. సో ఎన్ మాధవరావు ప్లేస్లో ఇంకొక అతను ఉండేవారు బిఎల్ మిట్టల్. అతను ఏంటంటే రిజైన్ చేశారనమాట. అతనికి హెల్త్ బాగోక రిజైన్ చేశారు. సో బిఎల్ మిట్టర్ ప్లేస్లో ఎన్ మాధవరావు వచ్చారనమాట. అండ్ డిపి కైతాన్ ప్లేస్లో, ఆయన చనిపోయారు కైతాన్, సో ఆయన ప్లేస్లో టిటి కృష్ణమాచారి వచ్చారనమాట డ్రాఫ్టింగ్ కమిటీలోకి. ఓకే, సో ఇలాగా ఈ డ్రాఫ్టింగ్ కమిటీ మొత్తం కూడా స్టడీ చేసి అదర్ కాన్స్టిట్యూషన్స్ని అందరినీ కూడా స్టడీ చేసి మిగతా కమిటీస్ ఇన్పుట్స్ని కూడా తీసుకొని ఈ ఫస్ట్ డ్రాఫ్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తయారు చేసింది February 1948. సో February 1948 ఫస్ట్ డ్రాఫ్ట్ని తయారు చేసిన వెంటనే అది పబ్లిక్కి, పీపుల్ ఆఫ్ ఇండియా దాన్ని చదువుకొని దాని మీద ఏమన్నా సజెషన్స్ కానీ క్రిటిసిజం కానీ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత అదేం చేశారంటే సెకండ్ డ్రాఫ్ట్ తయారు చేశారు October 1948. ఓకే, సో టోటల్గా ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఒక 6 months లోపే డ్రాఫ్ట్ తయారు చేసింది. అండ్ 141 days ఈ డ్రాఫ్టింగ్ కమిటీ మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని ఈ డ్రాఫ్ట్ తయారు చేయడం జరిగింది అన్నమాట. ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అసలు కాన్స్టిట్యూషన్ని ఎలా ఎనాక్ట్ చేశారు, ఎన్ని రీడింగ్స్ చేశారు, ఏంటి దాని ప్రొసీజర్ చూద్దాం. సో యాక్చువల్గా ది ఎనాక్ట్మెంట్ వచ్చేసరికి ఇప్పుడు మనం లాస్ ఎలా అయితే ఎనాక్ట్ చేస్తున్నామో అదేవిధంగా అప్పుడు కాన్స్టిట్యూషన్ కూడా ఎనాక్ట్ చేశారు. సో ఫైనల్ డ్రాఫ్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో November 4, 1948 ప్రవేశపెట్టారు. సో అప్పుడే ఫస్ట్ రీడింగ్ కూడా తీసుకొచ్చారనమాట. ఫస్ట్ రీడింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎప్పుడు జరిగింది? November 4, 1948 జరిగింది అనమాట. దీని మీద 5 days డిస్కస్ చేశారు. తర్వాత సెకండ్ రీడింగ్ తీసుకురావడం జరిగింది. సెకండ్ రీడింగ్లో డీటెయిల్డ్గా క్లాస్ బై క్లాస్ రీడింగ్ అనేది జరిగిందనమాట. సో ఈ సెకండ్ రీడింగ్ November 15, 1948 స్టార్ట్ చేస్తే October 17, 1949 సెకండ్ రీడింగ్ కంప్లీట్ అయింది. ఓకే, సో నెంబర్ ఆఫ్ అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేశారు, నెంబర్ ఆఫ్ అమెండ్మెంట్స్ డిస్కస్ చేశారు. ఓకే, చర్చ అంటే డీటెయిల్డ్గా చర్చ జరిగింది దీని మీద చెప్పాలంటే. కాన్స్టిట్యూషన్ ఆల్మోస్ట్ 1 year వరకు చర్చ జరిగిందని మనం చెప్పచ్చు. థర్డ్ రీడింగ్ వచ్చేసరికి థర్డ్ రీడింగ్ డ్రాఫ్ట్ ఎప్పుడు జరిగిందంటే November 14, 1949 జరిగింది. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మోషన్ మూవ్ చేశారు. అదేంటంటే ద కాన్స్టిట్యూషన్ వాజ్ సెటిల్డ్ బై ద అసెంబ్లీ బి పాస్డ్ అని ఆ మోషన్ మూవ్ చేశారు. ఆ మోషన్ పాస్ అయిపోయింది November 26, 1949. సో November 26, 1949 పాస్ అయింది కాబట్టి ఆ రోజునే మనం ఏంటంటే అడాప్టెడ్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దాన్నే మనం సంవిధాన్ దివాస్గా కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. ఇంతకుముందు నేషనల్ లా డేగా ఈ November 26 మనం సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. అయితే ఇప్పుడు సంవిధాన్ దివాస్ కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారంటే November 19, 2015 సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది అనమాట. ఏంటంటే ఇక నుంచి November 26 ఎవ్రీ ఇయర్ మనం కాన్స్టిట్యూషన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే రీజన్ టు ప్రమోట్ ద కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అని. ఓకే, సో ఇలాగా మనకి November 26, 1949 బికేమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇయర్ అండ్ డేట్ అని మనం చెప్పచ్చు అనమాట. సో ఇందులో చాలా ఇంపార్టెంట్ రోల్, కాన్స్టిట్యూషన్ ఫ్రేమింగ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు అండ్ చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా అనొచ్చు అనమాట, అంటున్నారు అనమాట. ఓకే, సో ఇది ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం చూస్తే ఇవి అన్నీ November 26 ఎన్ఫోర్స్లోకి రాలేదు. అంటే అడాప్ట్ చేసుకున్న రోజునే ఎన్ఫోర్స్మెంట్ కూడా అవ్వలేదు అన్ని ప్రావిజన్స్.
మన ఎన్ఫోర్స్మెంట్ని వాయిదా వేసాం అనమాట. ఎప్పటికి వాయిదా? మేజర్ సెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్మెంట్కి మనం 26th జనవరికి వాయిదా వేసాం. ఎందుకనంటే ఆ రోజు పూర్ణ స్వరాజ్ డే 1930 అంటే 1930లో పూర్ణ స్వరాజ్ డే మనం సెలబ్రేట్ చేసుకున్నాము. సో దానికి గుర్తుగా జనవరి 26నే ఈ కంప్లీట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, మేజర్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ చేయాలనేది డెసిషన్ తీసుకున్నారనమాట. అంతవరకు ఏం చేశారంటే ఇంపార్టెంట్ ప్రావిజన్స్ తీసుకొని వాటిని ఎన్ఫోర్స్ చేశారు, అంటే ఆ గ్యాప్లో. సో ఏ ప్రావిజన్స్ ఎన్ఫోర్స్ చేశారు అని అంటే ఆర్టికల్ 5, ఆర్టికల్ 6, ఆర్టికల్ 7, 8, 9, 60, 324, 366, 367, 379, 380, 338, 391, 392, 333 ఇవన్నీ కూడా ఫోర్స్లోకి తీసుకొచ్చారనమాట. ఇవేంటంటే ఇంపార్టెంట్ ప్రావిజన్స్, సిటిజన్షిప్ గురించి, ఎలక్షన్స్ గురించి, ప్రొవిన్షియల్ పార్లమెంట్ గురించి, నెక్స్ట్ టెంపరీ అండ్ ట్రాన్సిషనల్ ప్రావిజన్స్ గురించి, వీటి గురించి ఈ ఆర్టికల్స్ చెప్తున్నాయి. అవి ఇమీడియట్గా తీసుకొచ్చారు. ఎందుకంటే మనం ఎలక్షన్స్కి వెళ్ళాలన్నా ఇమీడియట్గా మనకి సిటిజన్స్ ఎవరో తెలియాలి, నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఏర్పాటు అవ్వాలి. ఈ కొన్ని ప్రావిజన్స్ని తీసుకొచ్చి దాన్ని నవంబర్ 26, 1949 ఫోర్స్లోకి తీసుకొచ్చారనమాట. సో మిగతావన్నీ కూడా రిమైనింగ్ అండ్ మేజర్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కేమ్ ఇంటు ఫోర్స్ ఆన్ జనవరి 26, 1950. ఓకే, సో ఈ జనవరి 26, 1950 మనం డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనం దాన్ని డిక్లేర్ చేసుకున్నాము. దాన్నే రిపబ్లిక్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. దాన్నే రిపబ్లిక్ డేగా మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఎందుకు జనవరి 26నే చూస్ చేసుకున్నామంటే ఆ రోజు పూర్ణ స్వరాజ్ డేగా 1930లో పూర్ణ స్వరాజ్ డేగా ఆ డేని డిక్లేర్ చేయడం జరిగింది. ఆ పూర్ణ స్వరాజ్ డేని మనం అబ్జర్వ్ చేసాం అనమాట. ఓకే, సో ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిందో ఆటోమేటిక్గా ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అండ్ ఇవి యాక్ట్స్ అన్నీ కూడా రిపీల్ అయిపోయినట్టే. ఓకే, సో ఇలాగ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనం చూస్తున్నాం. ఎక్స్పర్ట్స్ కమిటీ ఆఫ్ ద కాంగ్రెస్. సో ఇంకా ఎలక్షన్స్ జరగకముందే, అంటే మనకి 1949లో జూలై ఆగస్టు మధ్యలో ఎలక్షన్స్ జరిగాయి కదా, దానికి ముందే అంటే జూలై 8, 1946లో అప్పుడే ఈ ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఆఫ్ కాంగ్రెస్ ఒకటి సెటప్ చేయడం జరిగిందనమాట. ఈ కమిటీ ఏం చేస్తుందంటే ఇట్ ప్రిపేర్స్ మెటీరియల్ ఫర్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో మెటీరియల్ అవ్వచ్చు, ఎవరెవరు కమిటీస్లో ఏ కమిటీస్లో ఉండాలి, సో ఇవన్నీ కూడా అన్అఫీషియల్గా వితిన్ ద కాంగ్రెస్ ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంది. ఆ కమిటీకి చైర్మన్ ఎవరు అని అంటే జవహర్లాల్ నెహ్రూ అండ్ మిగతా మెంబర్స్ వచ్చేసరికి ఎం అసఫ్ అలీ, కేఎం మున్షి, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, కేటీ షా, డాక్టర్ గాడ్గిల్, హుమాయూన్ కబీర్ అండ్ కే సంతానం. సో వీళ్ళు మెంబర్స్గా ఉన్నారు. అండ్ దీనికి కన్వీనర్ వచ్చేసి కృష్ణ కృపలాని కన్వీనర్ ఆఫ్ దిస్ కమిటీగా ఉన్నారనమాట. అయితే దీని పర్పస్ ఏంటంటే ఇది కొంత నోట్స్, కొంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిందనమాట. కాన్స్టిట్యూషన్లో ఎటువంటి ప్రొసీజర్ అడాప్ట్ చేసుకోవాలి, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఎటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, నెక్స్ట్ ఏ కమిటీస్కి ఎవరు ఉండాలి, డ్రాఫ్ట్ రెజల్యూషన్స్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి. సో ఇలాగా మొత్తం విత్ ఇన్ ద కాంగ్రెస్ ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని వాళ్ళు కొంత వర్క్ చేశారనమాట. ఇది 2 మీటింగ్స్ ఇది హోల్డ్ చేసింది. ఒకటి వచ్చేసరికి జూలై 2022, 1946 న్యూఢిల్లీలో, అండ్ అదర్ బాంబేలో ఆగస్ట్ 15 నుంచి 17, 1946. సో అయితే ఇదంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, కాకపోతే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా జరిగింది అనేది ఇక్కడ మీరు తెలుసుకోండి. విత్ ఇన్ ద కాంగ్రెస్ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఎటువంటి ప్రాసెస్ ఫాలో అవ్వాలి, రూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇది ఫ్రేమ్ చేసుకుందాం అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఒక అమెరికన్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దీని గురించి, ఈ ఎక్స్పర్ట్ కమిటీ గురించి. ఇట్ వాస్ ద కాంగ్రెస్ ఎక్స్పర్ట్ కమిటీ దట్ సెట్ ఇండియా ఆన్ ద రోడ్ టు హర్ ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దానికోసమైనా మనం ఇది తెలుసుకోవాల్సిందే. సో ఎందుకంటే ఒక ఎక్స్పర్ట్
ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే దాన్ని ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ స్టేట్మెంట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, క్రిటిసిజం ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ తీసుకుంటే మనకి రకరకాల క్రిటిసిజమ్స్ ఉన్నాయి. అందులో కొన్ని ఇక్కడ చూద్దాం. నాట్ ఏ రిప్రజెంటేటివ్ బాడీ. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇదేంటంటే పార్ట్లీ ఎలక్టెడ్ అండ్ పార్ట్లీ నామినేటెడ్ అని మనం చెప్పుకున్నాం. అందులో ఈ పార్ట్లీ ఎలక్టెడ్లో కూడా ఏంటంటే ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ నుంచి ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ని ఎన్నుకున్నారనమాట. అయితే ఈ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ కూడా లిమిటెడ్ ఫ్రాంచైజ్తోనే వాళ్ళు ఆ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి వచ్చారు, అంతేకాని కంప్లీట్లీ ఎలక్టెడ్ కాదు. అండ్ లిమిటెడ్ ఫ్రాంచైజ్ అనమాట. అంటే కొంతమందికి మాత్రమే ఓటు హక్కు కలిగిన వాళ్ళు ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న సభ్యులను ఎన్నుకుంటే వాళ్ళు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్న సభ్యులను ఎన్నుకున్నారనమాట. సో ఇట్ ఈస్ ఎ లిమిటెడ్ ఫ్రాంచైజ్ ఉంది. సో ఇట్ ఈస్ నాట్ ఏ రిప్రజెంటేటివ్ బాడీ అని చెప్పడం జరిగింది. అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్తో తీసుకొచ్చింది కాదు, ఇది లిమిటెడ్ ఫ్రాంచైజ్తో ఉంది కాబట్టి, అపాయింట్ అయ్యి ఉంది కాబట్టి, ఆర్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ రిప్రజెంటేటివ్ బాడీ అని ఒక క్రిటిసిజం ఉంది. తర్వాత నాట్ ఏ సోవరెన్ బాడీ. ఎందుకు సోవరెన్ బాడీ కాదంటే ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ ద్వారా మోడిఫికేషన్స్, క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఏర్పాటు చేసి ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ ద్వారా మోడిఫికేషన్ చేసి ఎంపవర్మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి అది బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, బ్రిటిషర్స్ చేసిన యాక్ట్ ద్వారా ఇది పనిచేసింది అనే ఒక క్రిటిసిజం అయితే ఉంది. ఓకే, సో బ్రిటిషర్స్ చెప్పినట్టుగా అసెంబ్లీ సెషన్స్ హోల్డ్ చేసుకోవడం ఇవన్నీ జరిగాయి కాబట్టి నాట్ ఏ సోవరెన్ బాడీ అని కూడా ఒక క్రిటిసిజం అయితే ఉంది. అది మాత్రమే కాకుండా టైం కన్స్యూమింగ్ అనమాట. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ టైం ఎంత తీసుకుంది అని అంటే కాన్స్టిట్యూషన్ తయారు చేసుకోవడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, అంటే 2 years 11 months 18 days తీసుకుంది. సో ఇట్ ఇస్ అ టైం కన్స్యూమింగ్, లాట్ ఆఫ్ టైం కన్స్యూమ్ అయింది. సో అందుకనే ఇక్కడ నజరుద్దీన్ అహ్మద్ అనే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్న ఒక మెంబర్ ఏమన్నారంటే ఇది డ్రాఫ్టింగ్ కమిటీ కాదు, ఇది ఒక డ్రిఫ్టింగ్ కమిటీ. డ్రిఫ్ట్ అనేది చాలా స్లోగా జరిగిద్ది అనమాట. అంటే ఒక చిన్న పడవ ఉంది, ఆ పడవ ఒక చోట నుంచి ఇంకో చోటకి ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ లేకుండా అలా వదిలేస్తాం అనుకో, అది మెల్లిగా ఏదో ఒడ్డుకు చేరుకుంటుంది, అది ఎప్పటికో చేరుకుంటుంది అనమాట. సో ఇది డ్రాఫ్టింగ్ కమిటీ కాదు, డ్రిఫ్టింగ్ కమిటీ అని చెప్పడం జరిగింది అనమాట. అండ్ గ్రాన్వెల్ అసిస్టెంట్ ప్రకారం ఏంటంటే ఇట్ ఈస్ డామినేటెడ్ బై కాంగ్రెస్. సో అతను ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇతను ఏమన్నాడంటే ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాజ్ వన్ పార్టీ బాడీ ఇన్ ఎసెన్షియల్లీ వన్ పార్టీ కంట్రీ. సో అప్పుడు ఫుల్లీ కాంగ్రెస్ డామినేషన్ కాబట్టి వన్ పార్టీ బాడీ ఇన్ ఎసెన్షియల్లీ వన్ పార్టీ కంట్రీ. ద అసెంబ్లీ వాజ్ ద కాంగ్రెస్ అండ్ ద కాంగ్రెస్ వాజ్ ఇండియా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. క్రిటిసిజంలో మీకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ స్టేట్మెంట్స్. నెక్స్ట్ లాయర్ పొలిటీషియన్ డామినేషన్ ఉందని. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద సెక్షన్స్, డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ వీటన్నిటిలో తీసుకుంటే ఇందులో ఎక్కువ మంది లాయర్స్, ఎక్కువ మంది పొలిటీషియన్సే వీళ్ళే డామినేట్ చేస్తున్నారన్నమాట. సో అందుకనే ఇంత బల్కీగా, ఇంత కాంప్లికేట్ లాంగ్వేజ్ యూజ్ చేసి, ఇంత బల్కీగా ప్రతిదీ క్లాస్ బై క్లాస్ ఇంత పెద్ద రాజ్యాంగాన్ని రాయడానికి కూడా ఒక రీజన్ ఏంటంటే లాయర్స్ ఎక్కువ ఉండడం వల్ల. సో లాయర్స్ ఉంటే వాళ్ళు ఆ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు కాబట్టి సో డీటెయిల్డ్గా ప్రతిదీ చెప్పడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్ కూడా. మనకి అమెరికన్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే జస్ట్ ఒక వెరీ షార్ట్ పీరియడ్లో ఇది కంప్లీట్ చేస్తారు. ఓకే, కానీ ఇంత ఎక్కువ టైం ఎందుకు తీసుకుంది అని అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద లాయర్ పొలిటీషియన్ డామినేషన్ కూడా ఉండడం వల్ల. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా ఇంకొంతమంది ఏమి అభిప్రాయపడ్డారంటే ఇట్ ఈస్ డామినేటెడ్ బై హిందూస్. ఓకే, లార్డ్ విస్కంట్ సైమన్ ఏమన్నారంటే ఇట్ ఈస్ ఎ బాడీ ఆఫ్ హిందూస్ అని. విన్స్టన్ చర్చిల్ కూడా ఏమన్నారంటే ఓన్లీ వన్ మేజర్ కమ్యూనిటీ ఇన్ ఇండియా, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రిప్రజెంటెడ్ ఓన్లీ వన్ మేజర్ కమ్యూనిటీ ఇన్ ఇండియా అని అతను కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇలాగా మన క్రిటిసిజం అయితే ఉంది, కానీ వీ హ్యావ్ గివెన్ ఫర్ అవర్ సెల్ఫ్ ద బెస్ట్ కాన్స్టిట్యూషన్ అని చెప్పచ్చు.
సో అదే టైంలో పాకిస్తాన్ కూడా కాన్స్టిట్యూషన్ రచించుకుంది, కానీ అది మనం ఫెయిల్డ్ స్టేట్గా అబ్జర్వ్ చేస్తున్నాం. అది తన కాన్స్టిట్యూషనల్ మెషినరీ మొత్తం బ్రేక్ డౌన్ అయిపోయింది. ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇప్పటివరకు ఫుల్ టైం ఎప్పుడు ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా పనిచేయలేదు. అక్కడ చాలా అరాచకం అయితే మనం చూస్తున్నాం. కానీ మన దేశంలో ఇప్పటివరకు కూడా అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ అయితే తప్ప మిగతావి మాత్రం సేఫ్లీ పవర్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పవర్ చేంజ్ అవుతున్నారు. నెక్స్ట్ ఎవరి డొమైన్స్లో వాళ్ళు పనిచేస్తున్నారు. ఓకే, సో వండర్ఫుల్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ అవర్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ హూ ఫ్రేమ్డ్ దిస్ కాన్స్టిట్యూషన్ అనమాట. ఓకే, మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ ఆ క్రెడిట్ ఇచ్చేయచ్చు, అంత అద్భుతంగా మన కాన్స్టిట్యూషన్ని రాయడం జరిగిందనమాట. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్ అండ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చూద్దాం. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ సింబల్ కానీ సీల్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వచ్చేసరికి ఎలిఫెంట్. గుర్తుపెట్టుకోండి, ఎలిఫెంట్ ఈజ్ ద సింబల్ అండ్ సీల్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. అండ్ బిఎన్ రావ్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద constitutional advisor or legal advisor to the Constituent Assembly, and HVR Iyengar was the secretary of the Constituent Assembly, and SN Mukherjee was the chief draftsman of the constitution in the Constituent Assembly. సో ఇది మాత్రమే కాకుండా మనకి కాన్స్టిట్యూషన్ని ఒరిజినల్ హ్యాండ్ రైటింగ్తో క్యాలిగ్రాఫర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చేసరికి ప్రేమ్ బిహారీ నారియన్ ప్రైజ్డా. ఓకే, సో ఇతను ఏం చేశాడంటే ఈ కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని కూడా తన ఓన్ ఇటాలిక్ స్టైల్లో రాయడం జరిగిందనమాట, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ని. సో ఈ ఒరిజినల్ వర్షన్ని దాన్ని బ్యూటిఫై చేసి, అంటే డెకరేటివ్గా దాన్ని బోర్డర్స్ వాటన్నిటిని బ్యూటిఫై చేసింది ఎవరంటే నందలాల్ బోస్ అండ్ బియోహార్ రామ్ మనోహర్ సిన్హా అనమాట. ప్రియంబల్ని కూడా ఈ బియోహార్ రామ్ మనోహర్ సిన్హా ఇల్యూమినేట్ చేసి బ్యూటిఫై చేసి ఆర్నమెంట్ చేయడం జరిగింది. అంటే చూడండి మీరు, మధ్యలో ప్రియంబల్ ఆ టెక్స్ట్ ఉంటుంది, మిగతా చుట్టుపక్కలంతా కూడా ఒక డెకరేటివ్గా ఉంటుంది అనమాట. సో అది ఎవరు చేశారంటే బియోహార్ రామ్ మనోహర్ సిన్హా. ఓకే, అండ్ హిందీ వర్షన్ని క్యాలిగ్రాఫ్ రైటింగ్లో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ని హిందీ వర్షన్లో రాసింది ఎవరు అని అంటే వసంత్ క్రిషన్ వైద్య. సో దాన్ని డెకరేట్ చేసింది ఎవరు మళ్ళీ అని అంటే నందలాల్ బోస్. సో ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, ఇది బై హార్ట్ చేయండి, గుర్తుపెట్టుకోండి, లింక్ చేసుకోండి. ఓకే, హిందీ టెక్స్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. యాక్చువల్గా ఒరిజినల్ మన కాన్స్టిట్యూషన్లో ఏంటంటే ఈ హిందీ టెక్స్ట్ గురించి మెన్షన్ చేయలేదన్నమాట. అయితే 58th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1987లో ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఆర్టికల్ 394A ఇన్సర్ట్ చేయడం జరిగిందనమాట ఇన్ పార్ట్ 22లో. సో ఇదేం చెప్తుంది అని అంటే ఈ హిందీ టెక్స్ట్ని డెవలప్ చేయడం, అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఇంగ్లీష్లో ఉంది, సో ఇంగ్లీష్ని ట్రాన్స్లేట్ చేసి హిందీ ఫ్లోకి తగ్గట్టుగా చేంజెస్ తీసుకొచ్చి వర్డ్స్ వాడి చేంజెస్ తీసుకురావడం జరిగింది. దాన్ని అథారిటేటివ్ టెక్స్ట్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అప్పటి వరకు తీసుకొచ్చిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ని కూడా ఇన్సర్ట్ చేస్తూ ఈ హిందీ లాంగ్వేజ్లో కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. సో దానికి సేమ్ ఇంగ్లీష్ కాన్స్టిట్యూషన్కి ఎటువంటి పవర్స్ అయితే ఉంటాయో, ఎటువంటి అథారిటీ ఉంటుందో అదేవిధంగా దీనికి కూడా ఉంటుంది అనేది ఈ హిందీ లాంగ్వేజ్లో ఉన్న కాన్స్టిట్యూషన్కి కూడా అప్లై అవుతుంది అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో అలాగా 58th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1987 ద్వారా ఆర్టికల్ 394A ఇన్సర్ట్ చేయడం అండ్ హిందీ అథారిటేటివ్ టెక్స్ట్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ కొన్ని మనం టేబుల్స్ చూడొచ్చు. ఈ టేబుల్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంటే. అండ్ ఫస్ట్ టేబుల్ వచ్చేసరికి అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 389 సీట్స్, అందులో బ్రిటిష్ ప్రావిన్సెస్ నుంచి 292 అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ వచ్చేసరికి 93 సీట్స్, చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ నుంచి 4 సీట్స్. అండ్ ఎలక్షన్స్ జరిగాయి జూలై ఆగస్ట్ 1946న. అందులో కాంగ్రెస్కి 208 వచ్చాయి, ముస్లిం లీగ్ 73 వచ్చింది, మిగతా పార్టీస్కి 111 అండ్ ఇండిపెండెన్స్ వచ్చేసరికి 8 ఇండిపెండెన్స్ మనం చూస్తున్నాం. ఇది మిగతా అన్ని స్మాల్ గ్రూప్స్ అనమాట. ఓకే, సో ఇలాగ 296 సీట్స్ ఎలక్షన్స్ జరగడం జరిగిందనమాట. అండ్ కమ్యూనిటీ వైజ్ రిప్రజెంటేషన్ కూడా
హిందూస్ నుంచి 163 అండ్ ముస్లిమ్స్ నుంచి 80, షెడ్యూల్ క్యాస్ట్ నుంచి 31, ఇలాగ ఇండియన్ క్రిస్టియన్స్, బ్యాక్వర్డ్ ట్రైబ్స్ 6, ఆంగ్లో ఇండియన్స్, పార్సీస్, సో అన్ని సెక్షన్స్ నుంచి ఉన్నారు. అండ్ ఎస్పెషల్లీ ఉమెన్ మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ గురించి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, ఇది మాత్రం మీరు నేర్చుకోండి. ఓకే, సో ఏ మెంబరు ఎవరు ఎక్కడి నుంచి రిప్రజెంట్ చేశారని కూడా మీరు తెలుసుకోండి. ఇది ఎగ్జామ్లో అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఈ టేబుల్స్ ఎవరు చదువుతారులే, లేకపోతే అది ఎంత ఇంపార్టెంట్ కాదు అని అనుకుంటే అక్కడి నుంచే క్వశ్చన్స్ తీసిస్తున్నారు. సో ఏ ఒక్కటి కూడా వదలొద్దు. లక్ష్మీకాంత్ బుక్లోంచి ఏ ఒక్కటి కూడా ఏ ఒక్క పాయింట్ కూడా మీరు వదలొద్దు, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. దీంతోపాటు మిగతా ఏ సోర్స్ చదువుకున్నా పర్లేదు, కానీ దీని మీద ఎక్కువ రివిజన్స్ చేయండి. ఓకే, అండ్ స్టేట్ వైజ్ మెంబర్షిప్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ యాజ్ ఆఫ్ December 31, 1947 కూడా మనం చూస్తున్నాము. సో ఇందులో హయ్యెస్ట్ దేనికి ఉంది, ఏ స్టేట్కి ఉందంటే యునైటెడ్ ప్రావిన్స్. మిగతా లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదంతా పెద్ద ఇంపార్టెంట్ కాదు, బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ గో త్రూ ఇట్, 1-2 సార్లు జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే. అండ్ మిగతా కాన్స్టిట్యూషన్స్ కూడా టైం తీసుకున్నది ఎంత తీసుకుంది అనేది కూడా ఒక టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకుంటే 7 ఆర్టికల్స్ ఉన్నాయి, అందులో లెస్ దాన్ 7 months. అండ్ కెనడా తీసుకుంటే 147 ఆర్టికల్స్ ఉన్నాయి, 2 years 6 months తీసుకుంది, అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ టైం లాగే. ఓకే, ఆస్ట్రేలియా తీసుకుంటే 128 ఆర్టికల్స్ ఉన్నాయి, అబౌట్ 9 years. ఇట్ ఈస్ వెరీ వెరీ హ్యూజ్. ఓకే, టైం తీసుకుందాని అర్థం. అండ్ సౌత్ ఆఫ్రికా తీసుకుంటే 153, ఇది 1 year తీసుకుంది. ఓకే, ఇలా మనం కాన్స్టిట్యూషన్స్ అన్నీ మనం టైం ఫ్రేమ్స్ ఇవి కూడా మీరు తెలుసుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ ఆర్టికల్స్ వచ్చేసరికి 393 వచ్చేసరికి షార్ట్ టైటిల్ గురించి, టైటిల్ అండ్ కమెన్స్మెంట్ 394 చెప్తుంది. అండ్ 394A మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అథారిటేటివ్ టెక్స్ట్ ఇన్ హిందీ లాంగ్వేజ్. అండ్ 395 వచ్చేసరికి రిపీల్స్. ఓకే, సో ఇలాగా ఈ ఆర్టికల్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సో దీంతో మనకి మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం ఏం చూసాము, డిమాండ్ ఫర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చూసాము. నెక్స్ట్ ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలాగ ఫ్రేమ్ అయింది, దాంట్లో ఉన్న కాంపోజిషన్ ఏంటి, అండ్ దాని ఫంక్షన్స్ ఏంటి. అండ్ నాట్ ఓన్లీ దట్, ఫంక్షన్స్ మాత్రమే కాకుండా అది ఎప్పుడు ఎన్ఫోర్స్ అయింది, ఎవరెవరు ఉన్నారు, అందులో ఉన్న కమిటీ మెంబర్స్ ఎవరు, డిఫరెంట్ కమిటీస్ ఏమి ఉన్నాయి, మేజర్ కమిటీస్, మైనర్ కమిటీస్, ఇది మొత్తం కూడా మనం ఈ టాపిక్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ క్లాస్లో ఇంకో టాపిక్ డిస్కస్ చేద్దాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.